అప్పుడు ఒక పీజీలో మామూలుగా దిగాను. ఆ లగేజ్ అంతా పక్కన పెట్టేసి పిచ్చి నా కొడుకులా ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ కూర్చున్నా. అప్పుడు క్యాజువల్గా అబ్బాయి వచ్చాడు. అబ్బాయి కూడా సేమ్ నాలాగే అంట, 2 years నుంచి ట్రై చేస్తాడంట. నేను చూసి వచ్చగా ఆరిపోయింది నాకు. ఇలాగ మన వల్ల కాదని చెప్పి జంప్ అయిపోదాం అనుకున్నాను. కానీ మొత్తం పీజీలో ఒక్కొక్కడు పరిచయం మొదలుపెట్టాడు. మొత్తం అందరూ అదే బ్యాచ్, ఎప్పుడు తక్కువ లేడు. అప్పుడే తెలిసింది కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్ ఎలా ఉంటుందో, రియల్గా ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందో. అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగైనా జాబ్ కొట్టాలి అని చెప్పి. 9 నెలలు తిండి తెప్పులే ఉండేవి కాదు. కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, రూమ్కి రావడం, కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, రూమ్కి రావడం, అంతే. ఏ ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళు ఫోన్ అసలు ఎత్తేవాడినే కాదు, సమస్య లేదు. ఒక్క టార్గెట్ కంపెనీ పెట్టుకున్నా, అది క్రాక్ చేయాలని చెప్పి. దాని ముందు 10 ఇంటర్వ్యూలు ఇచ్చాను, మొత్తం దొబ్బినాయి. కానీ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, చేయొచ్చు అని చెప్పి క్రాక్ చేస్తాను కంపెనీ. అప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మ అని చెప్పి వెంటనే మాన్ దొబ్బా, వేరే కంపెనీ కొట్టా. చివరికి జరిగింది ఏంటంటే మా క్లాస్లో నాది హైయెస్ట్ ప్యాకేజ్. ఫస్ట్ ల్యాండ్ ఇచ్చారు కదా, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి రెఫరెన్స్లు అడుగుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. ఆ గుర్రాలన్నీ రేస్లో ముందు రిలాక్స్ అయిపోయి ఉంటాయి, పర్లేదులే అని చెప్పి. కానీ మాలా వచ్చిన గుర్రాలు తెలుసు వచ్చేది గోలా లేకపోతే గీట అని చెప్పి గోల్ని క్రాక్ చేసేదాకా పరిగెడుతూనే ఉంటాయి. అలాగా భయంకరమైన నాలెడ్జ్ ఉంటుంది అక్కడికి ఇటువంటి విషయాల్లో. నేను తల మారిపోతారా జనాలు. 9 months లో ఎంత నాలెడ్జ్ వచ్చింది నీకు? నాకు చాలా తక్కువరా. ఇక్కడికి వచ్చుడు నాలెడ్జ్ చెప్పి చెప్పి ఒక్కొక్కటి 4 మీద 6 ప్యాక్లు వచ్చేసి ఉంటాయి. 6 pack అన్నయ్య. కాబట్టి ఫస్ట్ బాగా ట్రై చేయి. అసలు రాలేదనుకో బాధపడు, ఇక్కడికి వచ్చి బాగానే ఉంటుంది, కొట్టచ్చు పర్వాలేదు. లేదా కానీ ఫస్ట్లో భయపడుతావు అసలు ఏం అవుతుందా లేదా అని చెప్పి. కానీ చివరికి జాబ్ అయితే పక్కా వస్తుంది.